హాయ్ మా వెల్కమ్ టు మూవీ మా. ఈరోజు మనం విజయ్ గారు మెయిన్ లీడ్ యాక్ట్ చేసిన గోట్ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. నేను ఈ వీడియోలో ఈ మూవీ మీద నా పర్సనల్ ఒపీనియన్ ని షేర్ చేసుకుంటున్నా. ఈ వీడియో అయిపోయాక మూవీకి వెళ్ళాలా లేదా అనేది మీరే డిసైడ్ అవ్వాలి. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోతే ఈ మూవీలో మన విజయ్ గారు ఒక స్పై ఏజెంట్ అనమాట. అండ్ మన విజయ్ గారికి ఒక పెద్ద ప్రాబ్లం అయితే వస్తుంది. ఆ ప్రాబ్లమ్ ని ఎలా ఫేస్ చేశాడు అనేది ఈ మూవీ. నిజం చెప్తున్నామా, ఈ మూవీ నాకు ఏ మాత్రం నచ్చలేదు. మూవీ చూస్తున్నంతసేపు మూవీలో ఒక్కటన్నా హై మూమెంట్ ఉండకపోదా అని వెయిట్ చేశా. నిజంగా మూవీలో అసలు ఏం లేదు, మొత్తం డొల్లా అంతే. ఇంత దారుణమైన స్క్రిప్ట్ విజయ్ గారి దగ్గరికి ఎలా చేరిందో, మరి మూవీ ఎలా ఒప్పుకున్నారో నాకైతే అర్థం కాలేదు. మనం ముందు ఈ మూవీలోని ప్లస్లు మైనస్ల గురించి మాట్లాడుకుందాం. ముందు మైనస్ల గురించి మాట్లాడుకుంటే, గట్టిగా మాట్లాడితే ఈ మూవీయే ఒక పెద్ద మైనస్ మా. ఇంకా మ్యూజిక్, ఆ మ్యూజిక్ ఏంట్రా బాబు అంత దారుణంగా ఉంది. మూవీ చూస్తున్నంతసేపు చిరాకు దొబ్బింది ఆ మ్యూజిక్ వింటుంటే. విజయ్ గారి మూవీస్ అంటే మనం సాంగ్స్ బీజిఎంస్ వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కాకపోతే ఈ మూవీలో అవి ఏవి ఉండవు. ఆ ఫైట్ సీన్స్ దగ్గర బీజిఎం ఏంట్రా బాబు అంత దారుణంగా ఉంది. ఇంకా ఈ మూవీకి నెక్స్ట్ మైనస్ వచ్చేసి విజయ్ గారిని డిఏజింగ్ లుక్ లో చూపించడంలో ఈ మూవీ మొత్తానికే ఫెయిల్ అయిపోయింది. లిటరల్లీ ఆ డిఏజింగ్ లుక్స్ ని స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు నిజంగా ఈ మూవీకి ఇది ఒక పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. ఆ డిఏజింగ్ ఫేస్ ని స్క్రీన్ మీద చూస్తుంటే బయటికి వెళ్ళిపోదామన్నంత చిరాకు వచ్చింది మా. మీరు గనక విజయ్ దళపతి గారి ఫ్యాన్స్ అయ్యి ఉంటే ఈ మూవీ చూసి మీరు పక్కా డిసప్పాయింట్ అవుతారు మా. ఇంకా ఈ మూవీలోని ప్లస్ల గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది, అది మాత్రం నాకు పర్లేదు అనిపించింది. ఇంకా మిగతా మూవీ నాకు ఏ మాత్రం నచ్చలేదు. ఈ మూవీ చూసే కంటే స్కంద మూవీని రిపీటెడ్ గా 10 times చూసినా బెటరే. లేకపోతే ఏంటి మా ఈ మూవీ, మనం విజయ్ దళపతి గారి నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఇలాంటి మూవీస్ కాదు. ఇంకా ఇప్పుడు తను పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాడు. తన నుండి వస్తున్న లాస్ట్ మూవీ ఇది. ఈ మూవీ ఇంతలా డిసప్పాయింట్ చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇంకా ఫైనల్లీ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 1.9 out of 5 మా. ఒకవేళ ఈ మూవీ మీరు ముందే చూసుంటే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మా.